హాయ్ ఫ్రెండ్స్, పుష్పరాజులో భుజాన్ని కత్తేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఈ రోజు అయితే ఒక పాడు వంటకు వండుదామని అనుకుంటున్నాం. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఆ వంటకం ఏంటో మీకు అర్థమైపోతుంది. మా గణేష్ గుడిని బండి వేసుకుని రమ్మంటే వెంటనే వచ్చేసాడు. వాడిని అలా చూస్తుంటే నాకు ఒకరు గుర్తొస్తున్నారు. చూడడానికి సేమ్ అలానే ఉన్నాడు కదా. వీడు బండి మీద కూర్చొని ఎక్కడికైనా వెళ్ళాలంటే గులాబ్ జాములు గలగలాడిపోతూ ఉంటాయి. సడన్ గా దేని గుద్దేస్తాడో అని చాలా భయం వేస్తూ ఉంటుంది. ఇప్పటికే 2-3 యాక్సిడెంట్లు చేసాడు, అవి కూడా చిన్నవి కాదు. వీడు బండి తెచ్చినప్పుడు అనుకున్నాను ఏదో ఒకటి అవుతుందని. కరెక్ట్ గా పెట్రోల్ బంక్ 1 కిలోమీటర్ దూరంలో అయితే బండి ఆగిపోయింది. టైంకి మా సూర్య కూడా వచ్చి హెల్ప్ చేశాడు. పెట్రోల్ కొట్టించేసుకున్న తర్వాత అయితే మాకు కావాల్సిన ఎదురు బొంగులు నరకడానికి వచ్చేసాం. బయట నుంచి చూస్తే సింపుల్ గా నరికొచ్చు అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళి నరుకుతుంటే తెలిసింది పక్కన సరైన ముళ్ళు ఉన్నాయి. మా ఓడి పెర్రకోటి గుచ్చుకుంటే బాగుండని అనుకున్నాను, కాకపోతే నా చెయ్యి గుచ్చుకుంది. మేము వండబోయే పాడు వంటకం ఏంటో మీకు చెప్పలేదు కదా. బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ చూసే ఉంటారు. ఆ మధ్యన అయితే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ బాగా వైరల్ అయింది బొంగులో ఎగ్ ఆమ్లెట్. ఈ రోజు అయితే దాన్ని ట్రై చేసేద్దాం. ఇదంతా మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, మీరు ఫ్రీగా ఉంటే వెళ్ళి చూసేయండి. నేను ఇంకా ఈ బొంగులో ఇప్పుడు చాలా పెద్దగానే ఉంటుందని అనుకున్నాను, తీరా చూస్తే వేలు కూడా వెళ్ళట్లేదు. ఏదైతే అయిందిలే, కానీ నెక్స్ట్ వీడియోలో బొంగులో ఎగ్ ఆమ్లెట్ తింటూ కలుసుకుందాం. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్